17 ఏళ్ల తర్వాత టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఫైనల్లో జరిగిన హోరాహోరీ పోరులో సౌత్ ఆఫ్రికాను మట్టి కనిపించింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. ఎక్కడ చూసినా క్రికెట్ అభిమానుల కేరింతలే కనిపిస్తున్నాయి. రాత్రి నుంచి బాణసంచా పేలుస్తూ ఘనంగా వేడుకలు చేసుకుంటున్నారు. తమ సంతోషాన్ని బిగ్ టీవీతో పంచుకున్నారు. వచ్చింది చాలా ఆనందంగా ఉంది. ఇదే ఆ మ్యాచ్ అంటే ఆ చేతిలోకి వెళ్ళి మ్యాచ్ మన బుమ్రా హార్దిక్ గట్రా అందరూ సూర్య సూపర్ క్యాచ్తో నెగ్గడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇండియా కోహ్లీ ఏమో వికెట్లు పడినా చాలా నిలకడగా ఆడి మ్యాచ్ దారికి తీసుకొచ్చాడు. బౌలింగ్లో ఫీల్డింగ్లో అందరూ బాగా చేసిన వల్ల ఇండియా కప్పు వచ్చింది. మనకి ఇంకా అయితే సౌత్ ఆఫ్రికా కప్పు అనిపించింది, కానీ మన రోహిత్ శర్మ కెప్టెన్సీలో కప్పు సాధించాడు. రాత్రి జరిగిన 2020 వరల్డ్ కప్లో మన ఇండియా నెగ్గడం వల్ల చాలా ఆనందంగా ఉన్నది. ఒక విధంగా ఓడిపోయే మ్యాచే మన హార్దిక్ పాండ్యా బౌలింగ్ వల్ల మన ఇండియా వైపు మ్యాచ్ మలుపు తిరిగింది. కానీ అసలైన బౌలింగ్ బుమ్రా వేయడం వల్ల మ్యాచ్ నెగ్గిందని అందరం అనుకుంటున్నాం. కానీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ అవ్వడం వల్లే కొద్దిగా బాధాకరంగా ఉంది తప్ప ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వరల్డ్ కప్ సాధించడం మాటలేం కాదు, కానీ అలాగే సౌత్ ఆఫ్రికా కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళకి కప్పు గెలిచే అవకాశం ఉన్నా సరే చేతిలో టెన్షన్ పడిపోయి ఓడిపోయారు తప్ప లేదా వాళ్ళు విజయానికి అర్హులే. టీ20 వరల్డ్ కప్ మెన్స్ విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ విజయానికి దోహదపడిన విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ, కెప్టెన్ రోహిత్ శర్మ వాళ్ళిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించడం చాలా బాధగా ఉంది. క్రికెట్ అభిమానులలో, వారి ఫ్యాన్స్లో చాలా బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సేవలు అందించారు. రోహిత్ శర్మ టీ20లో సెంచరీ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. మనం ఫైనల్ వరకు కూడా ఒక్క మ్యాచ్ కూడా మనం ఓడిపోకుండా వీళ్ళు మంచి బ్యాటింగ్తో ముందుకు వచ్చినారు. విరాట్ కోహ్లీ అనేది అన్ని రికార్డ్స్ను బద్దలు చేసి ఉన్న మంచి ప్లేయరు. ఇలాంటి వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానుల్లో కొంచెం నిరుత్సాహపరిచినట్టుంది. కానీ వారు ఫ్యూచర్ని ఆలోచన చేసి కొత్త రక్తం మళ్ళీ మ్యాచ్ టీంలోకి రావాలనే ఆలోచనతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుంది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాజ్ వెల్ యాజ్ రోహిత్ శర్మ రిటైర్ అవ్వడం వల్ల చాలా బాధగా ఫీల్ అవుతున్నాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ రిటైర్మెంట్ బికాస్ ఆఫ్ రోహిత్ శర్మ విన్నింగ్ ద వరల్డ్ కప్ ఇన్ టీ20 వరల్డ్ కప్. హిస్ డ్రీమ్ విల్ ఫుల్ఫిల్. సో హ్యాపీ టు ఫీల్ యాజ్ ఎ రోహిత్ శర్మ ఫ్యాన్. సో రోహిత్ శర్మ ఎంతో అద్భుతంగా ఈ టీ20 వరల్డ్ కప్ను నడిపించాడు. 259 పరుగులు చేసి 3 ఆఫ్ సెంచరీలు చేశాడు. టీం కోసం ఎంతో కష్టపడ్డాడు. తన కెప్టెన్సీ, తన స్కిల్స్ మొత్తాన్ని టీం కోసమే పనంగా పెట్టి ఈ టీ20 వరల్డ్ కప్ను టీమిండియా గెలిపించాడు. లాస్ట్ టైం వన్డే వరల్డ్ కప్ ఓడిపోయినప్పుడు మనం ఎంత బాధపడ్డామో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ టీ20 వరల్డ్ కప్ చిరస్థాయిగా నిలిచాలని ఎంతోమంది గుండెల్లో నిలిచిపోయాడు రోహిత్ శర్మ. మంచి పరిణామం. రెండోసారి మనం టీ20 వరల్డ్ కప్ గెలిచాము. ఫస్ట్ టైము శ్రీశాంత్ క్యాచ్ పెట్టి ఆ మ్యాచ్ గెలిచారు. సెకండ్ టైము సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పెట్టి ఈ మ్యాచ్ గెలిచాము. సూర్యకుమార్ యాదవ్ మన గ్రౌండ్లో ఆడాడు, రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడి డైరెక్ట్గా ఎలివేట్ అయ్యాడు. శర్మ కాలేజ్ గ్రౌండ్కి ఇంత ప్రాచుర్యం ఉంది అని చెప్పుకోవడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అట్లాగే మన రోహిత్ శర్మ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ టీ20 ప్రపంచ కప్ విన్నింగ్ టీంతో చాలామంది పార్టిసిపేట్ చేయటం, వాళ్ళ కంట్రిబ్యూషన్ తోటే మనం వరల్డ్ కప్ గెలవగలిగాము. విరాట్ కోహ్లీ ఆయన ఇన్నింగ్స్ కానివ్వండి, లాస్ట్ సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ కానివ్వండి, బుమ్రా బౌలింగ్ కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కటి మనకున్న అంటే టోటల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనకున్నటువంటి పొటెన్షియాలిటీ ప్రపంచంలో ఏ దేశానికి లేదని నేను గర్వంగా చెప్పుకోగలను. ఇండియాకు ఉన్నటువంటి మహత్తరమైనటువంటి రీసోర్స్ అది. దేవుడి దయ వల్ల రానున్న రోజుల్లో మంచి క్రికెట్ అని చెప్పాలి అంటే ఒక ఉదాహరణగా అది టీమిండియానే నిలబడుతుందని సగర్వంగా సాధారణంగా నేను అందరికీ చెప్పుకోగలుగుతున్నాను. టీ20 వరల్డ్ కప్ని సౌత్ ఆఫ్రికా మంచి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి బెదరకుండా చివరిదాకా ఒత్తిళ్లకు లోను కాకుండా చివరిదాకా రోహిత్ సేన అనేది టీ20 వరల్డ్ కప్ తీసుకురావడం అనేది చరిత్రలో చెరగనటువంటి విషయంగా మారుతూ ప్రపంచ దేశాలకి భారతదేశం ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతుందనే విషయాన్ని చెప్పడంలో ఈ రాత్రి జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్ ఒక ఉదాహరణగా మారింది. దీంతో మన యువకుల్లో కానీ క్రీడాకారుల్లో కానీ నూతన ఉత్సాహంతో మన టీ20 భారత్
క్రికెట్ సేన ఇంకా ప్రపంచ దేశాల్లో మనం వరల్డ్ కప్పు T20 వరల్డ్ కప్పులు కూడా చాలా కొట్టాలని, అదేవిధంగా భారతదేశంలో జరుగుతున్న విజయాల్లో మన మోడీ గారి పాత్రతోటి, మోడీ గారి ప్రోత్సాహంతో మొన్న జరిగినటువంటి T20 వరల్డ్ కప్లో ఆయన చూపించినటువంటి చొరవ, అదేవిధంగా రోహిత్ జట్టులో ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవే కాదు, మన కోహ్లీ గారు వారు చూపించినటువంటి ప్రతిభని మన ప్రపంచ దేశాలు మొత్తం కూడా కొనియాడుతూ ఈరోజు ప్రపంచ స్థాయిలో మనకి T20 కప్ రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మనకి ఈ ఒంగోలు CSR శర్మ కాలేజీలో సూర్యకుమార్ యాదవ్ లాంటి చాలామంది క్రీడాకారులు ఇక్కడి నుంచి ఆడి అక్కడ ప్రపంచ క్రికెట్ స్థాయికి ఎదిగినందుకు కూడా మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉందని మేము కోరుకుంటున్నాం. చాలా స్ఫూర్తిదాయకమైనది. ఈ రోజు ఉన్నటువంటి యూత్ కానీ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైరింగ్గా తీసుకోవాల్సినటువంటి విజయం ఇది. ఇటువంటి చాలా విజయాలని నమోదు చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రోజున అంతకుముందు లాస్ట్ 20 years బ్యాక్ చూసినప్పుడు ప్రతి ఒక్క విజయం క్రికెట్ చరిత్రలో ఎప్పుడు మేము ఓటమిని చూస్తూనే ఉండేవాళ్ళము, ఏది ప్రపంచ కప్పులో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ. ఈ రోజున ఒక 7 months బ్యాక్ మనము ఓటమి చూసినా కానీ ఈ రోజున రీబౌన్స్ అయ్యి గెట్ బ్యాక్ అయ్యి ఈ రోజున ప్రపంచంలో అత్యధికమైనటువంటి వరల్డ్ నెంబర్ 1 పొజిషన్కి మనోళ్ళు వెళ్ళటము, నిన్న జరిగినటువంటి విజయం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. యూత్కి కూడా మెయిన్ దీన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని వాళ్ళ జీవితంలో కానీ వాళ్ళు పైకి రావడానికి బాగా అనుకూలంగా ఉంటుందండి. ఇది లైవ్లో జరుగుతున్నటువంటి విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మా యొక్క అభినందనలు అండి ఈ భారత టీంకి. మన రోహిత్ శర్మ ఆధ్వర్యంలో మన ఇండియా ప్రపంచ కప్ కొడతాం అనేది చాలా ఆనందంగా ఉంది. ఒక క్రికెట్ అభిమానిగా, ఒక క్రికెటర్గా, ఒంగోలు వాసిగా నేను చాలా ఆనందిస్తున్నాను. మనోళ్ళు ఇంకా ఇలాంటి వరల్డ్ కప్లు ఎన్నో సాధించాలని మేము కోరుకుంటున్నాం క్రికెట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా గెలిచినందుకు అందరికీ హ్యాపీగా ఉంది. 13 సంవత్సరాల తర్వాత T20 వరల్డ్ కప్ గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది అందరికైతే. ఫస్ట్ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం అనేది మెయిన్. రోహిత్ శర్మ కెప్టెన్సీ ఏం ఆలోచించాడో ఏమో కానీ, కాకపోతే మనం పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోవడం కొద్దిగా మైనస్ అయింది. కాకపోతే ఇంకా కోహ్లీ అనేది స్లో బ్యాటింగ్ ప్లస్ అక్షర్ పటేల్ అసలు స్పిన్నర్ రావడం మెయిన్. మన కోచ్ ఏం ఆలోచించారేమో కానీ కోహ్లీ అక్షర్ పటేల్ని దించి మంచిగా బ్యాటింగ్ ఆడడం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మూమెంట్లో అందరూ కొద్దిగా స్కోర్ రన్ రేట్ పెంచడం ఒకటి, లాస్ట్కి ఇంకా బాగా ఆడి టార్గెట్ అనేది 176 అలా ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనకి బౌలింగ్లో ప్లస్ అయింది బుమ్రాది ఒకటి, ఇంకా హార్దిక్ పాండ్యా బాగా బౌలింగ్ వేయడం, సూర్యకుమార్ క్యాచ్ ఒకటి, అవన్నీ మ్యాచ్కి హైలైట్ సీన్స్. క్రికెట్ అభిమానిని నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికా ఇండియా ఫైనల్ మ్యాచ్ ఇండియా గెలవడం చాలా ఆనందకరంగా ఉంది. ఇండియా ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిన్న 20 ఓవర్లు 170 స్కోర్ చేసింది. కోహ్లీ బ్యాటింగ్లో బాగా రాణించారు. తర్వాత అక్షర్ పటేల్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత బౌలింగ్ వచ్చేసరికి హార్దిక్ పాండ్యా, బుమ్రా అందరూ బాగా వేశారు. ఫీల్డింగ్ కూడా చాలా మంచిగా చేశారు. సూర్యకుమార్తో క్యాచ్ పట్టడం వల్ల కొంచెం టర్నింగ్ పాయింట్ అయింది. అండ్ 17వ ఓవర్లో కూడా బుమ్రా చాలా బాగా బౌలింగ్ చేశారు. మొత్తానికి మన ఇండియా బాగా ఆడింది, మొత్తం కప్పు గెలిచాం. దానికి ఆనందకరం. భారత్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. అండ్ మనకి మంచి ఫార్మాట్లో విరాట్ కోహ్లీ గారు మంచి ఇన్నింగ్స్ ఆడారు. సౌత్ ఆఫ్రికా ఒక ఇన్నింగ్స్ క్లాస్ని సూపర్గా ఆడాడు. అదే టైమింగ్లో హార్దిక్ పాండ్యా వచ్చి క్లాస్ని అవుట్ చేయడం. అండ్ లాస్ట్ ఫైనల్ క్యాచ్ మిల్లర్ క్యాచ్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా క్యాచ్ పట్టాడండి. మేము అసలు ఊహించని రీతిలో భయంకరమైన బాధలో ఉన్న టైంలో మన సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. అండ్ హార్దిక్ పాండ్యా ఆల్సో వెరీ ఫెంటాస్టిక్ బౌలర్. 17 ఏళ్ళ తర్వాత ఇండియా వరల్డ్ కప్ కొట్టింది, T20 వరల్డ్ కప్. 2007లో అగైనెస్ట్ పాకిస్తాన్ ధోని కెప్టెన్సీలో చాలా చక్కగా ఆడి చాలా థ్రిల్లింగ్ గేమ్లో గెలిచాము. తర్వాత మళ్ళీ 2011లో వరల్డ్ కప్ కొట్టాము, వరల్డ్ కప్ ఫైనల్. అప్పటి నుంచి 2014లో ఒకసారి T20 ఫైనల్కి వచ్చినా కూడా శ్రీలంక మీద ఓడిపోయాము. ఆ తర్వాత 2022లో సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ మీద చిత్తుగా ఓడిపోయిన తర్వాత చక్కటి రివెంజ్ మ్యాచ్ తీసుకుంది ఇంగ్లాండ్ మీద. చాలా చక్కగా ఆలోచించేసి వాళ్ళని సింపుల్గా ఫైనల్కి వచ్చేసాము. రాత్రి కూడా చాలా థ్రిల్లింగ్గా జరిగింది మ్యాచ్. ఒకనొక క్షణంలో సౌత్ ఆఫ్రికా విన్ పర్సెంటేజ్ 93కి వెళ్ళిపోయి 98కి వెళ్ళిపోయింది. 2% ఇండియా హోప్ ఉన్న దగ్గర నుంచి హార్దిక్ పాండ్యా చేసిన ఆ ఓవర్ తర్వాత ఫస్ట్ అక్షర్ పటేల్ ఓవర్లో 24 రన్స్ వచ్చి 30 balls 30 runs ఈక్వేషన్ దగ్గర నుంచి 1 ball 9 runsకి థ్యాంక్స్ టు విరాట్ కోహ్లీ 76 runs కొట్టాడు. టోర్నమెంట్ అంతా ఫెయిల్ అవుతూ వచ్చినా కూడా ఇంపార్టెంట్ మ్యాచ్లో రోహిత్ శర్మ అలాంటి మెయిన్ బ్యాట్స్మెన్ అవుట్ అయిన తర్వాత కూడా అతను ఒక పక్కన యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ అవతల పక్క వచ్చే బ్యాట్స్మెన్స్కి అగ్రెసివ్ ఇంటెంట్ చూపిస్తూ ఆడుతూ, తర్వాత అక్షర్ పటేల్ అవుట్ అయిన తర్వాత దూబే వచ్చిన తర్వాత ఆ యాంకర్ రోల్ నుంచి తన అగ్రెషన్ తీసుకున్నాడు. అండ్
స్లోయెస్ట్ 50 కొట్టారనే కానీ ఆ తర్వాత వచ్చిన 11 బాల్స్లో 26 పరుగులు విరాట్ కోహ్లీకి గుర్తుండిపోయే మ్యాచ్ అది. అండ్ చివరి ఓవర్లో 9 పరుగులు కావాల్సినప్పుడు సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ దగ్గర కళ్ళు చెదిరే క్యాచ్ పెట్టాడు. ఆ క్యాచ్ మాత్రం పోయింటే ఖచ్చితంగా వరల్డ్ కప్ మనకు వచ్చిండేది కాదు తెలియదు. కానీ థ్యాంక్స్ టు సూర్యకుమార్ యాదవ్. తర్వాత బూమ్రా బెస్ట్ బౌలింగ్. హార్దిక్ పాండ్యా మెయిన్ ఇంపార్టెంట్ 3 వికెట్స్ తీశాడు. హెన్రిక్ క్లాసన్ వికెట్ తీశాడు, డేవిడ్ మిల్లర్ వికెట్ తీశాడు, ఇంపార్టెంట్ వికెట్ తీసి మనకి మళ్ళీ 17 ఏళ్ళ తర్వాత మా జనరేషన్కి మళ్ళీ వరల్డ్ కప్ అంటే ఏందో పరిచయం చేశారు. హ్యాస్ ద కెప్టెన్గా రోహిత్ శర్మ T20లో ఇది లాస్ట్ ఆల్రెడీ రిటైర్మెంట్ ఇచ్చేశారు. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వాళ్ళు T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చేశారు. ద్రావిడ్కి కూడా రాత్రి మ్యాచ్ అది లాస్ట్ మ్యాచ్. అండ్ అలాంటి మధురమైన క్షణాలని మాకు అందించినందుకు